రాష్ట్రంలో జూలై 1 నుంచి అమల్లోకి రానున్న వీబీజీ రామ్జీ పథకానికి రాష్ట్ర వాటా 5,138 కోట్ల 14 లక్షల రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం తేల్చింది. రాష్ట్రంలో ఈ ఏడాది పథకం అమలుకు 60% వాటా కింద కేంద్రం 7,707 కోట్ల 21 లక్షల రూపాయలు కేటాయించింది. ఇందులో రాష్ట్ర వాటా కింద 40% నిధులు సమకూర్చాలన్న వీబీజీ రామ్జీ మార్గదర్శకాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. పథకానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వ వాటాగా మొత్తం 95,692 కోట్ల రూపాయల్ని కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ మంగళవారం కేటాయించింది. అత్యధిక నిధులు సాధించిన రాష్ట్రాల్లో ఏపీ 3వ స్థానంలో నిలిచింది. ఇందులో శ్రామికులకు పని దినాల కల్పనకు 7,071 కోట్లు, మెటీరియల్ కాంపోనెంట్ కింద 4,714 కోట్లు, పరిపాలన, సోషల్ ఆడిట్ కోసం 1,060 కోట్లు వెచ్చించనున్నట్లు అధికారులు అంచనా వేశారు. వీబీజీ రామ్జీ కింద కేంద్రం రాష్ట్రాలకు నిధులు కేటాయించాక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులతో వర్చువల్ గా సమావేశమయ్యారు. ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది.